వెలుగు పేపర్ ఇది చెప్పాలా ఇంతకుముందు దాంట్లో చెప్దాం అనుకున్నా కొంచెం మ్యాటరు పెద్దగా అయిపోతుందని అక్కడ ఆపిన. బుధవారం అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పక్కన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్ కొంత ప్రత్యేకమైనది, కొంత ఆసక్తికరమైనది. ఎట్లా ఆసక్తికరమైనది అంటే నిన్న ముఖ్యమంత్రి గారు రావడం అనేది నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఎప్పుడెప్పుడు కేసీఆర్ వస్తాడా, ఎప్పుడెప్పుడు కేసీఆర్ వస్తాడా అని అందరూ ఊపిరి బిగబట్టి చూసి నిన్న శాసనసభలో ఉన్నోళ్ళు, శాసన మండలి సభ్యులు. ప్రజలకేమో కానీ అక్కడ సభలో హౌజ్లో ఉన్నోళ్ళు మాత్రం కేసీఆర్ ఎప్పుడు వస్తాడు అని ఒక దేవునికి ఎదురు చూసినట్టు చూసింది. అయితే కేసీఆర్ రావడం ఒక ఎత్తు అయితే సభలో కూర్చున్న సభ్యుల ఒక ఎత్తు. నిన్న ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పదే 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 కేసీఆర్ వైపు తిరిగి చూస్తున్నాడు. మామూలుగా ఒక పట్టనట్టు ఒక కేర్లెస్గా ఉంటారు రేవంత్ రెడ్డి, కానీ ప్రతిసారి ఇట్లా సప్పర్లు కొట్టుకుంటా కేసీఆర్ ఏం చేస్తాడు అని ఇట్లా తిరిగి 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 చూస్తాడు. కేసీఆర్ గారు అదే సభలో ఉన్నారు, నిన్న రేవంత్ రెడ్డి గారు అదే సభలో ఉన్నారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఆ సభలోనే ఉన్నారు. దాంతోపాటు ఈ కేసీఆర్ని నిత్యం పర్సనల్గా అటాక్ చేసి పర్సనల్గా హేళన చేసిన చింతపండు నవీన్ కుమార్ కూడా నిన్న సభలో ఉన్నాడు. చాలా ఆసక్తికరమైన సభ. ఫస్ట్ రోలో కేసీఆర్ గారి పక్కన నిన్న బండ ప్రకాష్ గారు కూర్చున్నారు. నిన్న విద్యా సంస్థల అధినేత అయినా అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా బండ ప్రకాష్ గారు ముదిరాజ్ సామాజిక వర్గం. ఎప్పుడు లేనిది చాలా కొత్తగా కొంత ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎందుకంటే కేసీఆర్ గారి పక్కన అంతకుముందు జగదీశ్వర్ రెడ్డి గారు ఉండే, కానీ ఇప్పుడు కొంత మరి వెసులుబాటో లేకపోతే ఇది వ్యూహంలో భాగమో కేసీఆర్ గారి పక్కన ఒక బీసీ బిడ్డ బండ ప్రకాష్ గారిని కూర్చోబెట్టుకున్నారు. ఇక 5వ రోలో కోదండరామ్ గారు కూర్చున్నారు. ఇక లాస్ట్ చైర్లో, ఎందుకంటే కొత్తగా ఎంపికైన వాళ్ళు కొంత లాస్ట్ కూర్చోబెడతారు, అందులో చింతపండు నవీన్ కుమార్ ఉన్నారు. ఒకరిని ఒకరు విచిత్రంగా చూసుకుంటాను. కేసీఆర్ ఇవ్వని పట్టించుకోలే. జిష్ణుదేవ్ చదివే ఆ గవర్నర్ ప్రసంగాన్ని మొత్తం నీట్గా వింటాడు ఆయన. ఎందుకంటే మళ్ళా ఒక్కొక్క పంచు బయటకు వచ్చినాక వేసేది ఉంటుందని మొత్తం క్షుణ్ణంగా పెట్టుకొని వింటున్నాడు. ఇక ఇట్లా సపోర్ట్లు కొట్టుకుంటారు, రేవంత్ రెడ్డి ఇటు తిరిగి చూస్తాడు. ఇక అక్కడ వెనుక కూర్చున్నారు కదా, చింతపండు నవీన్ చాలా వెనుక కూర్చున్నాడు కదా, అప్పుడప్పుడు గిట్లా తొంగే ప్రయత్నం. ఇది ఎట్లుంటుంది అంటే ఇట్లా స్ట్రైట్గా ఉండదు, ఇట్లా వస్తుంది, ఇట్లా కర్వులు వస్తాయి, ఇట్లా వస్తుంది. అసెంబ్లీ హౌజ్ ఇట్లా వస్తుంది. ఇట్లా రావడం వల్ల మనం తొంగి చూడవచ్చు. ఆయన తొంగి చూస్తాను, అటు కోదండరామ్ తొంగి చూస్తాను. నిన్న కేసీఆర్ సభకు రావడం అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం, పెద్ద ఆసక్తికరమైన విషయం. చాలా చాలా ఆసక్తిగా ఉన్నది. దీన్ని చాలామంది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిన చాలామంది ట్విట్టర్లో పోస్ట్ చేసిండు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఇట్లా అని తొంగి చూస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చాలామంది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసిండు. నేను విజయారెడ్డి కూడా ఇది పోస్ట్ చేసింది. ఈమె జర్నలిస్ట్ విజయారెడ్డి, ఈమె కూడా పోస్ట్ చేసింది. ఇదే ఈ మ్యూజిక్లో ఎందుకు ఎత్తారు అయ్యా, ఎట్టిగా పోజ్ చేయరు. ఇగో తిరిగి మళ్ళా చూస్తాడు. కేసీఆర్ని చూస్తాను అందరు. బండ ప్రకాష్ గారు ఎమ్మెల్సీ, ఇక అటు చూస్తాను ఇటు చూస్తాను. కొంత నోరు కూడా వెనకపోయినట్టున్నది రేవంత్ రెడ్డి గారిది. సడన్గా కేసీఆర్ను చూసే వరకు అందరు అలర్ట్ అయిపోయాను, మొత్తం ఎక్కడో అక్కడ అలర్ట్ అయిపోయాను, అక్కడ అలర్ట్ అయిపోయాను. పెదవులు కూడా ఎండిపోయినాయి రేవంత్ రెడ్డి గారి. అంటే రావాల్సినోడు వచ్చిండానో మరి
ఆశ్చర్యమో లేకపోతే ఒక ఉద్వేగమో లేకపోతే టెన్షనో ఏదో ఏదో ఏం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనకే కేసీఆర్ వచ్చిందనేది కొంత ఆశ్చర్యం ఆందోళన ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది ఇక అట్లా.